హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు చికెన్ బిర్యానీ సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో తొందరగా అయిపోయేలాగా ఎలా చేయాలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా సాల్ట్ వేసి 4-5 సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం 3 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ, 1 సన్నగా తరిగిన టొమాటో, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 రెబ్బల జాపత్రి, 6 ఇలాచి, హాఫ్ అనాస పువ్వు, 4-5 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకు, 1 రెమ్మ కరివేపాకు, 3 టేబుల్ స్పూన్లు పెరుగు, 1 నిమ్మకాయ పిండి వేసుకోండి. అలాగే గుప్పెడు జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 4 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని మొత్తం కలిపేసి టైం ఉంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మంచిగా మ్యారినేట్ అవుతుంది. తర్వాత హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ అయ్యాయి. ఇప్పుడు ఈ రైస్ ని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసి అరగంట పాటు పక్కన పెట్టండి. రైస్ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 10-15 నిమిషాలకు ముక్క కొంచెం మగ్గాక ఒకసారి కలిపేసి నానబెట్టిన రైస్ వేసేసుకోండి. తర్వాత మెల్లగా ఒకసారి కలిపేసి మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 1.5 గ్లాస్కి కొంచెం తగ్గించి వాటర్ వేసుకోండి. కుక్కర్లో వండుతున్నాం కాబట్టి కొంచెం తగ్గించండి. మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడ నాకు 2 గ్లాసులు రైస్ అయ్యాయి కాబట్టి 3 గ్లాసులకు కొంచెం తగ్గించి నీళ్లు పోసుకున్నాను. మ్యారినేట్ చేసిన బౌల్లోనే వాటర్ వేసుకొని తీసేసుకున్నాను. ఇప్పుడు మెల్లగా ఒకసారి కలిపేసుకొని విజిల్ పెట్టుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. లో ఫ్లేమ్ పెట్టుకుంటే రైస్ మెత్తగా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, వేడివేడి చికెన్ బిర్యానీ క్షణాల్లో రెడీ అయిపోయింది. మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఇలా మ్యారినేట్ చేసేసుకొని కుక్కర్లో వండేసుకోండి. హడావుడి లేకుండా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సిరీస్ యమ్మీ టౌన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్త రెసిపీస్ పోస్ట్ చేయగానే మీకు తెలుస్తుంది. Thanks for watching.